Hi friends, welcome to Advanced Maths questions of CGL 2023. In that we are discussing the topic trigonometry. So previous questions asked in the topic trigonometry. So today's 10 questions, today's we will discuss 10 questions in trigonometry. Okay. So let's see the first one. If cos x is minus 1 by 2, x lies in third quadrant. Third quadrant lo cos ఎలా ఉంటుంది negative. So minus 1 by 2 ఇచ్చాడు. Then tan x is equal to all silver teacups. Yes, all silver teacups. So third quadrant లో tan అనేది ఏంటమ్మా పాజిటివ్. సో cos 1 by 2 ఎక్కడమ్మా 1 by 2 cos 60 1 by 2 ఎజర్. సో కాబట్టి ఇప్పుడు ఇది tan 60. ఎస్. సో కాబట్టి పాజిటివ్ ఉండాలి. సో కాబట్టి ఏమొస్తుంది tan 60 అంటే √3. సో ఏ ఆప్షన్ ఏ ఇస్ ద correct answer. Next one, using cos of a plus b formula, that is cos a cos b minus sin a sin b, find the value of cos 75. సో చాలా మందికి ఈ కాస్ 75 ఫార్ములా వాల్యూ నేను డైరెక్ట్ గుర్తుంచుకోమని చెప్పాను కొన్నిటికి, కాస్ 15 కానీ కాస్ 18 కానీ ఇట్లా. సో అలా మీరు గుర్తుంచుకున్నారు అనుకోండి ఓకే. అదర్వైజ్ 75 ఎట్లా రాయొచ్చమ్మా 45 ప్లస్ 30 రాయొచ్చు. ఎస్ ఆర్ నో? కాస్ 45 ప్లస్ 30. సో చెప్పండి ఏ 40 బి 30 అనమాట. సో కాస్ 45 అంటే 1/√2 అండ్ కాస్ 30 అంటే √3/2 మైనస్ సైన్ 45 అంటే 1/√2 అండ్ సైన్ 30 అంటే 1/2. సో చెప్పండి అమ్మా 2√2 ఈజ్ ఎల్సిఎం అండ్ √3 మైనస్ 1 అంతేనా, √3 మైనస్ 1. కానీ ఇప్పుడు మనకి √3 మైనస్ 1/2 ఆప్షన్ ఎక్కడైనా ఉందా? లేదు. సో కాబట్టి రేషనలైజింగ్. సో కిందన √2 పైన √2తో మల్టిప్లై చేయండి. సో √3 ఇంటూ √2 అంటే √6 మైనస్ 1 ఇంటూ √2 అంటే √2 బై 2√2 ఇంటూ 2√2 అంటే 4. సో √6 minus √2/4. So option C is the correct answer. That's it. Okay. Clear all of you? Next. Third one, sin power 4 theta plus cos power 4 theta by 1 minus 2 sin square theta cos square theta. సో ఎప్పుడైనా మనకి కాస్ సైన్ ఉండేటప్పుడు థీటా ప్లేస్లో ఏమి వేయచ్చు 0 కానీ 90 వేయచ్చు. సో 0 వేసాను అనుకోండి థీటా. ఓకే. ఆప్షన్స్ ఎప్పుడు కూడాను ఆ వాల్యూ వేసినప్పుడు సేమ్ రాకూడదు. ఏ 2 ఆప్షన్స్ ఉన్నా కూడాను మళ్ళీ మనం థీటా సబ్స్టిట్యూషన్స్ అనేది మార్చుకోవాలి. సో థీటా 0 వేస్తే సైన్ 0 0 కాస్ 0 1 1 మైనస్ సైన్ 0 0 గా 2 ఇంటూ 0 0. సో 0 ప్లస్ 1 1/1 అంటే ఎంతమ్మా 1. ఆప్షన్ ఎక్కడుంది? ఏ. దట్ ఈస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్, using trigonometric formulas, the value of sin of x minus y by sin of x plus y into tan x plus tan y by x tan x minus tan y. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద సబ్స్టిట్యూషన్స్. ఓకే. మీరు తీసుకునే సబ్స్టిట్యూషన్స్ ఎలా ఉండాలంటే కొంచెం ఈజీగా ఉండాలి. ఓకే. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ 45 వై 30 తీసుకున్నాను అనుకోండి. 45 మైనస్ 30 ఎంత అవుతుంది? 15. సైన్ 15 మీకు తెలుసా? సో కాబట్టి మీరు తీసుకునే వాల్యూస్ కొంచెం ఈజీగా ఉండాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్స్ 60 వై 30 తీసుకున్నాను అనుకోండి, నాకు కొంచెం సింపులే కాదు. ఓకే. లేదు ఇంకా ఈజీగా నేను ఏం చేయొచ్చు, ఎక్స్ 30 వై 0 తీసుకున్నాను అనుకోండి. సో దట్ ఈజ్ ఆల్సో సింపుల్, ఎందుకంటే tan వై 0 కదా. సో కాబట్టి ఇప్పుడు నేను ఇది అప్లై చేశాను అనుకోండి. చూడండి, సైన్ ఆఫ్ 30 మైనస్ 0 అంటే సైన్ 30 1/2. సైన్ ఆఫ్ 30/0 30 ప్లస్ 0 అంటే సైన్ 30 దట్ ఈస్ 1/2. tan ఆఫ్ ఎక్స్ ప్లస్ tan వై. ఓకే. అంటే మీరు ఈ 30 అనేది సబ్స్టిట్యూట్ చేయకుండా కూడా చేసేయచ్చు ఇక్కడ చాలా సింపుల్గా. చూడండి ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అసలు సబ్స్టిట్యూట్ చేయడం 30 0 తీసుకున్నాను. వై 0 కాబట్టి సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ సైన్ ఎక్స్, కింద కూడా సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది 1. నెక్స్ట్ tan x ప్లస్ tan y, tan 0 కాబట్టి ఇది పోయింది ఇది పోయింది. సో tan x బై tan x అంటే 1. సో 1 ఇంటూ 1 అంటే 1. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అదే అంతే. ఓకే. అంత సింపుల్గా చేయొచ్చు మీరు. లేదు ఇక్కడ ఎలా చేసుకోవాలి, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే సైన్ ఎక్స్ సైన్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై, మళ్ళీ tan x ప్లస్ tan y అంటే వాటిని సైన్లోని కాసుల్లోని రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నాట్ రిక్వైర్డ్ అనమాట. ఓకేనా. సో అందువల్ల మనం ఏది ఈజీగా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వస్తుంది అనేది మీకు తెలియాలి. ఓకేనా. మీరు 60 30 వేసినా చూడండి క్యాన్సిల్ అయిపోయి అన్ని మీకు 1 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, cot a 12/5 అంట. cot a అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది 12 అనుకుంటే ఇది a అనుకుంటే ఇది 12 ఇది 5 5 12 13 కదా ట్రిప్లెట్. సో హైపోటెనస్ 13 అవుతుంది. సో చెప్పండి సైన్ a ప్లస్ కాస్ a ఇంటూ కొసికెండ్ a.
సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. సైన్ ఏ అంటే ఎంతమ్మా? ఇటు నార్మల్గా ఇప్పుడు మీకు ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట, సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ. సో సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ అంటే ఎప్పుడు 1, కాస్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ అంటే ఎంతమ్మా? కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ, అంతేనా? సో డైరెక్ట్గా 1 ప్లస్ కాట్ ఏ అడుగుతున్నాడు. 1 ప్లస్ 12/5 అంటే ఎంత? 17/5. దట్స్ ఇట్, ఆప్షన్ బి. లేదు సార్ నేను సైన్ ఏ ప్లేస్లో 5/13, కాస్ ఏ ప్లేస్లో 12/13, కొసీకెంట్ ఏ ప్లేస్లో 13/5 అలా వేసుకొని చేసుకుంటారంటే కొంచెం టైం టేకన్ అవుతుంది. ఓకేనా? సో అందుకని మీరు తెలుసుకోవాలి, ఎక్కడ మనం క్వశ్చన్ని సింప్లిఫై చేస్తాం అనుకోండి ఈజీగా అవుతుందా, లేదా క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా అవుతుందా అనేది మీకు తెలుసుకోవాలి. ఓకే, ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ చూడండి, tan a/2 x అంటే దాన్ని ఫైండ్ x అంట. మీకు ఆల్రెడీ ఈ కాస్కి వీటికి ఆల్రెడీ తెలుసు. 1 ప్లస్ కాస్ ఏ ఫార్ములా ఏంటమ్మా? 2 కాస్ a/2, అంతేనా? 2 కాస్ స్క్వేర్ a/2. అలానే 1 మైనస్ కాస్ ఏ ఫార్ములా ఏం చెప్పాం మనం? 2 సైన్ స్క్వేర్ a/2. ఇది అందరికీ తెలుసా తెలీదా మీకు? ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నా అనుకోండి, రెండు డివైడ్ చేయండి, 2/1 చేయండి, అప్పుడు ఏమొస్తుంది? 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ a/2 బై కాస్ a/2 హోల్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ a/2 ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ. కానీ వాడు అడుగుతుంది ఏంటి? ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏంటి? టాన్ a/2. సో ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ. సో ఎక్కడుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇచ్చాడు, టాన్ థీటా అడుగుతున్నాడు. ఇలాంటి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చేసాం. సో సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ కనుక 5 అయితే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఎంత అవుతుందని చెప్పాం? దానికి రెసిప్రోకల్ అంటే 1/5. ఇప్పుడు టాన్ అడిగాడు అంటే మనం ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. టాన్ మైనస్ ఆఫ్ మైనస్ టాన్ అంటే 2 టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1/5. అంటే ఇది ఎంత వస్తుందమ్మా? 24/5. సో టాన్ వాల్యూ ఎంత అవుతుంది? 12/5. సో మీకు దీని నుంచే ఇలా ఇచ్చేసే టాన్ అడగచ్చు, కొసీకెంట్ అడగచ్చు, కాట్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో మీరు ఈ ఈక్వేషన్ నుంచి సీకెంట్ కానీ టాన్ కానీ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మీకు ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కావాలో ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చెప్పేస్తారు. ఓకేనా? సో దీంట్లోనే ఇంకొంచెం మీకు టైర్ 2 లెవెల్ వెళ్ళాలి అనుకుంటే, ఫర్ సపోజ్ వాడు ఏమైనా, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ 2 థీటా అంటాడు, లేకపోతే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ 3 థీటా అంటాడు. ఓకే, సో మనకి టాన్ థీటా తెలిసిపోయింది కాబట్టి దాని నుంచి కాస్ 2 థీటా, టాన్ 3 థీటా ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ సార్? ఓకే, సో కొంచెం నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఎక్కువ అవుతుంది అంతే. ఇది చూడండి, ద వాల్యూ ఆఫ్ 1/sin థీటా ప్లస్ 1/tan థీటా ఇంటూ 1/sin థీటా మైనస్ 1/tan థీటా అంటారు. 1/sin అంటే ఏంటమ్మా? కొసీకెంట్ థీటా. 1/tan అంటే ఏంటమ్మా? కాట్ థీటా. 1/sin కొసీకెంట్ థీటా మైనస్ 1/tan అంటే కాట్ థీటా. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా minus cot square theta. It is an identity. It is equal to 1. Option D is the correct answer. That's it. Yes or no? ఇదంతా కాదు సార్, మాకు ఏదైనా కొంచెం ఫాస్ట్గా చేయండి అంటే థీటా ప్లేస్లో 90 పెట్టండి అమ్మా. థీటా ప్లేస్లో 90 పెడితే టాన్ 90 ఇన్ఫినిటీ. సో 1/tan, 1/∞ 0. ఇది పోయింది, ఇది పోయింది. సో 1/sin 90 అంటే 1. సో 1 ప్లస్ 0 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 0. సో 1 ఇంటూ 1 అంటే ఎంత? 1. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కూడా చేయొచ్చు త్రూ సబ్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూడండి, సింప్లిఫై ద ఫాలోయింగ్ అంట. sin 2x ప్లస్ 2 sin 4x ప్లస్ sin 6x. చాలా మంచి క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్లు చేద్దాము అంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే ఈ 0లు 90లు వేయకూడదు. ఓకే, ఒక విధంగా కొన్ని వేయచ్చు. ఏంటి? x ఈక్వల్ టు 30 వేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ సబ్స్టిట్యూషన్ ఇయర్. అంతేనే కాదా? సో sin 30, sin 60, 2x కదా, sin 60 అంటే ఎంతమ్మా? √3/2 అండ్ 2 ఇంటూ sin 120. sin 120 అంటే మళ్ళీ sin 60. ఎస్, 180 మైనస్ 60 కదా, సో దట్ ఈస్ √3/2 అండ్ sin 180. sin 180 అంటే ఎంతమ్మా? 0. సో కాబట్టి √3/2 ప్లస్ √3 అంటే 3√3/2. సో ఆప్షన్లో నేను x ఈక్వల్ టు 30 వేస్తే నాకు ఎక్కడైతే 3√3/2 వస్తుందో అది ఆన్సర్. అంతేనా? సో చూద్దాం త్రూ ఆప్షన్స్, మీకు చెప్తాను మళ్ళీ, నేను ప్రొసీజర్ కూడా చెప్తాను. సో ఏమొస్తుంది ఇక్కడ? 4 ఇంటూ ఫస్ట్ ఇక్కడ అన్నింటిలో చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ sin 4x. sin 4x ఎంత వస్తుందమ్మా మీకు? √3/2. అంతేనా? sin 120. సో 4 ఇంటూ కాస్ స్క్వేర్ 30. కాస్ స్క్వేర్ 30 అంటే ఎంత? sin స్క్వేర్ 60 అంటే 3/4 ఇంటూ √3/2.
సో 4 క్యాన్సిల్ అయిపోతే 3√3/2. సో ఆప్షన్ ఏ వచ్చింది. అంటే అది ఒక్కటే కాదు, అదొక ఛాన్స్. నెక్స్ట్ అగైన్ 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇందాక ఎంత వచ్చింది? 3/4. సైన్ 30 అంటే 1/2. ఇది కాదు. నెక్స్ట్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 3/4. సైన్ 4x ఆల్రెడీ 3/2 వచ్చిందంటే ఇదైతే కాదు. సో ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి 4 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంతమ్మా? సైన్ 30 అంటే 1/4. సైన్ 4x అంటే √3/2. సో 4 క్యాన్సిల్. సో √3/2. ఇది కాదు. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద త్రూ సబ్స్టిట్యూషన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ దట్ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ వరకు అందరికి అర్థమైపోయిందా? ఓకే. లేదు, మనం ప్రొసీజర్ చేసుకోవాలంటే ఎట్లా చేస్తాం? లెట్స్ సీ. సో ఈ 2 sin 4x ఉంది చూసారా, దాన్ని డివైడ్ చేయండి. ఓకే, ఎలా రాస్తామో చూడండి. sin 2x, ఓకే, 2 sin 4x ఎలా రాయొచ్చు? sin 4x ప్లస్ sin 4x అంతేనా, ప్లస్ sin 6x. అప్లై sin c ప్లస్ sin d ట్వైస్. ఫస్ట్ 2 టైమ్స్కి నెక్స్ట్ 2 టైమ్స్కి అప్లై చేయండి. sin c ప్లస్ sin d ఏమవుతుందమ్మా? 2 sin c ప్లస్ d/2 అంటే 2x ప్లస్ 4x/2 అంటే 3x. నెక్స్ట్ cos c మైనస్ d/2, cos 2x మైనస్ 4x/2 అంటే cos 2x/2 అంటే cos x. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా అప్లై చేయండి. 2 sin 4 ప్లస్ 6 10x/2 అంటే 5x అండ్ cos 2x/2 అంటే x. సో రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2 cos x టేక్ ఏ కామన్. నెక్స్ట్ ఏముంటుంది మళ్ళీ? sin 3x sin 5x. అగైన్ అప్లై sin c ప్లస్ sin d. sin 3 ప్లస్ 8, 3 ప్లస్ 5 అంటే 8/2 అంటే 4. sin 4x, 2 sin 4x cos 3x మైనస్ 5x/2 అంటే 2x/2 అంటే cos x. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 2 ఇంటూ 2 4 cos x ఇంటూ cos x cos స్క్వేర్ x sin 4x. దట్ ఈస్ ద ఆన్సర్. అంతేనా వచ్చింది మనకు కూడా. సో ఇది ప్రొసీజర్. సబ్స్టిట్యూషన్ మీకు ఏది వేస్తే ఫాస్ట్గా వస్తుంది అనేది దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 10th one, that is the last question for this session. If sin a is minus 3/5 and a lies in third quadrant లో sin నెగిటివ్ ఉంటుంది కదా, అందుకే నెగిటివ్ ఉంది. దెన్ సీకెంట్ ఏ థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ సిల్వర్ టీ కప్స్లో సీకెంట్ అనేది నెగిటివా పాజిటివా? థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, మనకి ఆన్సర్ మైనస్ వస్తుంది. తర్వాత sin 3/5 అన్నాడు అంటే ఆపోజిట్ సైడ్ 3, హైపోటెనస్ 5. సో ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? 4, బికాస్ 3 4 5 ఫార్మ్స్ ట్రిప్లెట్. సో సీకెంట్ అంటే ఏంటమ్మా? హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ 5/4 మైనస్ పెట్టేస్తాం. సో మైనస్ 5/4. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.